యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం నుండి 25వ వచనం వరకు. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనను. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా, యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను. అసలు ప్రభువు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పని మనం ఆలోచన చేస్తే, ఎప్పుడు కూడా దేవుని వాక్యం ఏంటంటే, ఆయన ఇక్కడ ఈ మాట ఇలా మాట్లాడితే ఇది కేవలం ఇట్లా ఒంటిగా ఉంటుందని చెప్పని కాదు. ఈయన ఇది చూపిస్తే ఇది లోన ఎంతో ఉంటుందని చెప్పని అర్థం. ఆమె 25వ వచనంలో అంటది, మెస్సియా వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయను అని చెప్పారు. సమస్తమును తెలియజేయను. ఈమెకి తెలియని ఆరాధన ఏమి చేస్తుందని చెప్పి నాకు చెప్పాడు. మీరు మీకు తెలియని దానిని ఆరాధించుచున్నారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము. తెలియని ఆరాధన, తెలియని దానిని ఆరాధిస్తున్నారు చెప్పాడు. దాని అర్థం తెలియని ఆరాధన. తెలియని ఆరాధన ఏంటి? తెలిసిన ఆరాధన ఏంటి? తెలియడం ఏంటిది? తెలియకపోవడం ఏంటిది? పౌలు ఒక చోట ఏమంటాడంటే, తెలియక అవిశ్వాసం వల్ల చేసి తిని కనుక కనికరించబడితే అంటాడు. తిమోతి పత్రికలో 1వ అధ్యాయంలో అంటాడు, నేను పూర్వం చేసినవన్నీ కూడా తెలియక చేశాను అంటాడు. నేను తెలియక అవిశ్వాసం వల్ల చేశాను, అప్పుడు నాకు విశ్వాసం ఉండలేదు, కాబట్టి నేను ఇలా చేశాను అని చెప్పని ఆయన చెప్తాడు. జాగ్రత్తగా గ్రహించండి, సమరయ స్త్రీకి తెలియదు కాబట్టి తెలియని ఆరాధన చేస్తుంది. తెలియని ఆరాధనకి విశ్వాసం కేంద్రం కాదు. తెలిసిన ఆరాధనకి కారణం ఏమైంటుంది? విశ్వాసం ఏంటది. తెలియని ఆరాధనకి విశ్వాసానికి సంబంధం ఉండదు. చాలా మందిని ఆరాధిస్తున్నాం, అయితే విశ్వాసానికి ఆరాధనకి సంబంధం ఉండదు. వాక్యానికి ఆరాధనకి సంబంధం ఉండదు. ఒకసారి ఏమైందంటే, అషూరు రాజు షోమ్రోను పట్టణంలో, ఈ పట్టణంలోనికి కొంతమందిని తీసుకొచ్చి పెడదాం అని చెప్పి అనుకున్నాడు. కొంతమంది ప్రజల్ని తీసుకొని వచ్చి ఆ పట్టణంలో పెట్టడం జరిగింది. ఆ పట్టణం పేరేం పేరు? షోమ్రోను. 2 రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో ఉంటుంది ఈ విషయం. ఈ పట్టణంలో ఉన్నప్పుడు వీళ్ళకి మందిరము, ఆరాధన, భక్తి ఇవన్నీ ఉన్నాయి. అయితే వాళ్ళు క్రమంగా నశించిపోవడం అనేది జరుగుతూ వస్తుంది. కీడు అనుభవిస్తూ వస్తున్నారు. వాక్యంలో కొరింథీ పత్రికలో ఏమని అంటాడంటే, ఆరాధన దగ్గర వివేచించకుండా ఉండకూడదు. వివేచించకుండా బల్లారాధనలో చేయకూడదు. ఆరాధన దగ్గర ఏముండాలా? వివేచన ఉండాలి. వివేచన అంటే ఏంటి? ఇది ఇలా, ఇది అలా, దీన్ని ఇలా చేయకూడదు కదా, దాని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దీన్ని వివేచన అంటారు. ఒకవేళ మనము ప్రభువారమై విశ్వాసంతో నడుచుకుంటుంటేమా, అప్పుడు మనకి ఒక మనస్సాక్ష్యం ఏముంటుందంటే, నేను సిద్ధపడ్డాను అనేటువంటి సాక్ష్యం ఉంటుంది. బల్లారాధనలో పాల్పంపులు పొందుతాం. మనకు ఆ మనస్సాక్ష్యం లేదనుకోండి, అప్పుడు వివేచన లేకుండా ఆ బలలో చేయి వేయడం అనేది చేస్తాం. చాలామందికి దేవుని వాక్యం కూడా సరిగ్గా తెలియదు. తెలియక కృప గురించి ఒక విధంగా అనుకుంటారు. ఆయా విషయాలలో వారికి సరైనటువంటి అవగతం అవ్వదు, అంటే తెలిసి ఉండదు. కాబట్టి వివేచన కలిగినటువంటి వాళ్ళు బల్లారాధనలో దీవెన పాత్రలో పొందుతారు. వివేచన లేని వాళ్ళు మాత్రం బల్లారాధన దగ్గర బలహీనులైపోతారు, రోగగ్రస్తులు అవుతారు,
నిద్రకు గురవుతారు. అంటే నిద్ర అంటే ఈ నిద్ర కాదు, నిద్ర అంటే మరణానికి సమీపిస్తారు. ఇదంతా ఏంటిదంటే ఇదంతా ఏంటి నశింపు, ఇదంతా ఏంటంటే కీడు. అంటే ఇదొక శిక్షావిధి అని చెప్పని పౌలు చెప్తాడు. ఈ శిక్షావిధికి చాలా మంది పాత్రలు అయిపోతున్నారు. వారి జీవితంలో వారు అనుభవించే కొన్ని నష్టాలకు కారణం ఏంటంటే వాళ్ళు తెలియని ఆరాధన చేయడమే. తెలియదు. ఒకసారి ఆలోచన చేయండి. అందుకే ఏమనంటే నీ ఆరాధనలో వివేచన లేదు కాబట్టి, నీ ఆరాధనలో నీవు విమర్శ చేసుకునేది కూడా లేదు కాబట్టి, తెలిసిన స్థితి లేదు కాబట్టి నీ ఆరాధన ఎలాంటిది? యథార్థమైన ఆరాధన కాదమ్మా అన్నాడు. యథార్థమైన ఆరాధన కాదు. ఇంకొక మాట దానికి ఏమిటంటే సత్యముతో ఆరాధన కాదన్నాడు. ఆత్మారాధన అంటే చాలా మంది ఏమనుకుంటారంటే పరిశుద్ధాత్ముడు లీడ్ చేస్తూ ఆరాధన చేస్తే అది ఆత్మారాధన అనుకుంటారు. కాదు, అది కాదు. పరిశుద్ధాత్మ లీడింగ్ గురించి యోహాను 4:23-24 లేదు. ఆరాధనలో పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు కావాలా? అది హెబ్రీ పత్రిక 9:14 ఉంది. అవసరం, మనకి పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు అవసరం. కానీ ఇక్కడ ప్రభు ఆత్మతో అని చెప్తున్నటువంటి మాట మనం చూసినప్పుడు ఈ ఆత్మకి ఆమెకి ఏమి సంబంధం లేదు. మీరు బైబిల్ చూస్తే అంతర్య పురుషుడు, నవీన పురుషుడు అంటే నూతనంగా జన్మించిన వ్యక్తి ఆత్మలో జీవితం తీసుకున్నాడు కాబట్టి ఆత్మ సంబంధమైన ఒక జన్మ రక్త మాంసాల ద్వారా కాకుండా దేవుని వాక్యం వలన, విశ్వాసం వల్ల ఒక జన్మ తీసుకున్నాడు. ఆ జీవితం ఏంటిది? అది అంతర్య పురుషుని జీవితం, అంటే ఆత్మ జీవితం. హల్లెలూయా. అది ఆత్మరీత్యా. ఇప్పుడు సమరయ స్త్రీకి అది ఉందా అంటే అది లేదు. ఆమె అంతర్య పురుషుని కలిగి ఆరాధన చేయనది కాదు. దావీదు తన కీర్తనల 103లో ఆయన ఏమన్నాడంటే, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించమన్నాడు. నా ఆత్మ ఆసక్తితో నిన్ను అపేక్షిస్తుంది, వెతుకుతుందని యెషయా గ్రంథంలో యెషయా రాస్తాడు. అంటే ఆత్మీయులందరూ కూడా ఏంటిదంటే ఆత్మతోనే దేవుని అనుసరించగలుగుతారు. దేవుడు ఆత్మ గనక ఆరాధన ఆత్మతో ఉండాలి. ఆత్మ నశింపుతో ఉండకూడదు, శరీర అనుసారతతో ఉండకూడదు. యెషయాతో దేవుడు ఇలాగన్నాడు, ఈ ప్రజలను నువ్వు చూస్తున్నావే, చక్కని పాటలు వినబడుతున్నాయా, చక్కని మాటలు ఆరాధనలు వినబడుతున్నాయా, చక్కగా అనిపిస్తుందా నీకు? ఈ ప్రజల యొక్క పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారే కానీ వీరి హృదయము నాకు దూరంగా ఉందన్నాడు. అంతర్యం ఏమైపోయింది? అంతర్యమే లేదు కదా, అవునా కాదా? దేవుడు ఏం కోరుతాడు? హృదయమును కోరుతాడు కదా. మనుషులు లక్ష్య పెట్టే వాటిని దేవుడు లక్ష్య పెట్టడని మొదటి సమూయేలు గ్రంథంలో 16వ అధ్యాయంలో దేవుడు సమూయేలుతో అంటాడు, అయ్యా నువ్వు మనిషిని లక్ష్య పెడుతున్నావు, మనుష్యుని యొక్క పోకడను, రూపాన్ని లక్ష్య పెడుతున్నావు, పై రూపాన్ని చూడొద్దు. మనుషులు లక్ష్య పెట్టినది దేవుడు లక్ష్య పెట్టాడు. దేవుడు దేని లక్ష్య పెడతాడు? దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడని చెప్పి అంటాడు. హల్లెలూయా. అనగా అంతర్యాన్ని
దేవుడు లక్ష్య పెడతాడు. రోమపత్రిక 1వ అధ్యాయంలో మీరు గనక చూస్తే యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారునిగాను ప్రభావముతో నిరూపించబడను. మీరు చెప్పండి, శరీరమును బట్టి దేవుని కుమారుడుగా నిరూపించుకున్నాడా? ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా నిరూపించుకున్నాడా? ఇక్కడ కూడా పరిశుద్ధాత్మ గురించి రాయలే. పరిశుద్ధాత్మ గురించి చెప్తున్నప్పుడు పెద్ద ఆ వచ్చి ఆత్మ అని ఉంటుంది. ఆత్మ అంటే పెద్ద అక్షరాలు ఉంటాయి. పెద్ద అక్షరాలు లేవు అంటే అది మనుష్యుని యొక్క జీవాత్మ అని చెప్పని అర్థం. హల్లెలూయా. జీవాత్మ అర్థమవుతుంది కదా మీకు? నరుని నాసికారంధ్రంలో యెహోవా జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మయను అని చెప్పి ఉంటుంది కదా. జీవాత్మ అని చెప్పని ప్రవచిస్తాడు యెహెజ్కేలు 37లో. ఇక్కడ ఆత్మను గురించి మాట్లాడు. యేసుక్రీస్తు 23వ వచనంలో ఆత్మతో అని ఏదైతే మాట్లాడుతున్నాడో అదే ఇక్కడ పౌలు రోమపత్రికలో చెప్తున్నాడు. యేసుక్రీస్తు ఆత్మను బట్టి ఆయన లేచాడు అని చెప్పని రాయబడింది. ఆత్మను బట్టి దైవ కుమారుడుగా నిరూపించుకున్నాడు అని చెప్పని రాయబడింది. అవును, దేవుని విషయాల్లో ఎవరు ఏ విధంగా అయినా తీర్చబడాలంటే దానికి ఆత్మే ఆధారం, శరీరం కాదు. అందుకే దేవుడు ఈ ప్రజలు పెదవులతో నన్ను ఆరాధిస్తున్నా అని చెప్పన్నాడు. అంటే పెదవులతో ఆరాధిస్తే దేవుడు మోసపోడు. పెదవులతో ఆరాధిస్తున్నారు కానీ దేవునికి ఏం కావాలా? ఈ మనుషులు దేవుని సన్నిధిలో ప్రజెంట్. ఈ మనుషులందరూ ప్రజెంట్ అంటే ఎట్లా ప్రజెంట్? బాడీ ఈజ్ ఓన్లీ ప్రజెంట్, శరీరము మాత్రం ప్రజెంట్. ఆకారానికి అభినాదాబు ఎట్లయితే బలి దగ్గర ఉన్నాడో చాలా మంది బల్లారాధన దగ్గర కానీ ఆరాధన జిహ్వ బలి దగ్గర కానీ బల్లారాధన దగ్గర కానీ ఈ రెండు కూడా మన తీర్మానము, మనం దేవునికి అర్పించుకునే సూచిస్తాయి. ఈ రెండిటి విషయంలో కానీ అభినాదాబు ఏమైనాడు? శరీరమును బట్టే ఉన్నాడు కానీ ఆత్మను బట్టి లేడు. అందుకే అక్కడ అభినాదాబుని దేవుడు ఏమన్నాడు? ఇంటు కొట్టేసినాడు. అభినాదాబు తర్వాత వాడిని షమ్మాని 7గురిని కూడా దేవుడు ఏమన్నాడు? అతని పై రూపమును ఆరాధనలో లక్ష్య పెట్టలేదు. అవునా కాదా? ఈ రోజు కూడా నీ పాట, నీ యొక్క స్తుతి, నీ యొక్క ఆరాధన ఏదైనప్పటికీ కూడా పై రూపాన్ని దేవుడు ఇంటూ కొట్టేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి ఏమి కావాలంటే ఆత్మ కావాలా? ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన ఆత్మని ఎవరైతే రక్షించుకుంటారో, తన ఆత్మను ఎవరైతే రక్షణలో నడిపించుకుంటారో, తన ఆత్మలో ఎవరైతే ఎదుగుతారో వాళ్ళే నిజారాధికులుగా ఉండగలుగుతారు. యాకోబు ఇది చెప్తాడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం, నీటి బుగ్గలో ఒక్క జలం నుండియే తీయని నీరును చేదు నీరును ఊరునా. దౌర్భాగ్యం ఏంటిదంటే ఏ నీటిలో నుంచి వస్తేనే ఎవరికి అర్థం కావట్లేదు. మన జలం ఏంటిదో అర్థం కావడం లేదు. మీరు బాగా అర్థం చేసుకోవాలా. ఆమె జీవజలాలు పొంది ఆమెలో ఊట ఉందనుకోండి, అవి మంచినీళ్ళు అవుతాయా చెడ్డ నీళ్ళు అవుతాయా? మంచినీళ్ళు అవుతాయా? ఆయన నీకు అవి ఇస్తాడు, అవి నీళ్ళు ఊరడి ఊటగా ఉంటాయి. అప్పుడే నిజమైన ఆరాధకురాలుగా ఉండగలుగుతావు. అంటే ఆత్మ రీత్యా నువ్వు ఆరాధకురాలుగా ఉంటావు. అయితే ఆ జల ఉప్పు నీళ్ళు ఇస్తుంది అనుకోండి, అది యాకోబు ఖండిస్తాడు. ఒకటే జలం, ఒక నాలుక 2 విధాలుగా పనిచేస్తుంది అని చెప్పని అంటాడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుండి, ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. దీనితో తండ్రైన ప్రభువుని స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోటి నుండి ఏ ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలాగుండకూడదు. ఏ నాలుకతో ఆశీర్వాదం పలుకుతాం, అదే నాలుకతో మన సహోదరునికి వ్యతిరేకంగా మాట్లాడతామని చెప్పి అంటాడు. అప్పుడు మాట ఏదైనా కాని గాక అది హృదయములో నిండిన దాన్ని బట్టే వస్తుందని యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నారు. ఇక్కడ అంతరంగం చాలా ప్రాముఖ్యంగా ఉన్నది. శరీర రీత్యా నువ్వు నేను ఆరాధకులమైతే దేవుడు మన ఆరాధన లక్ష్య పెట్టాడు. బైబిల్లో కయ్యను యొక్క ఆరాధన గురించి మనం చూసినప్పుడు
కయ్యూని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. అంటే ఏ రీత్యా ఆరాధన కలిగి ఉన్నాడు అతను? ఏ రీత్యా ఆయన ఒక ఆరాధకుడుగా ఉన్నాడు? శరీర రీత్యానే ఆరాధకుడుగా ఉన్నాడు. ఆత్మరీత్యా అతని ఆత్మకి జీవమే లేదు. ఎవరైనా పాపములో జీవిస్తూ ఉంటే ఆత్మకు జీవం ఉంటుందా? ఉండదు. లోకములో జీవిస్తూ ఉంటే ఆత్మకు జీవం ఉంటుందా? ఉండదు. మరణం అని దేవుడు దేని గురించి మాట్లాడుతున్నాడు? ఆత్మ సంబంధమైన మరణం గురించే మాట్లాడుతున్నాడు. లోకము, పాపము, లోకానుసారమైన జీవితము, శరీర కార్యాలు ఆత్మని నశింపజేస్తాయి కదా, ఆత్మ నశింపజేస్తాయి. అటువంటి జీవితంలో ఉన్న ఒక స్త్రీ సత్యముతో ఎట్లా ఆరాధించగలదు? ఇప్పుడు నేను ఒక దగ్గరికి వస్తా. పరిశుద్ధ వివాహాలు కొంతమందికి అయినాయి. పరిశుద్ధ వివాహాలు ఎట్లుంటాయంటే, ఈ ప్రమాణాలు చేయించేటప్పుడు వ్యాధి అందు, రోగమందు, సుఖమందు, కష్టమందు ఈయననే అంగీకరించి ఇతరులను నొల్లక ఈయనకి పెళ్లి భార్యగా ఉందువా అని అడుగుతారు. వాళ్ళు ఏమంటారు? ఉందును అని చెప్పని ప్రమాణం చేస్తారు. ఈ ప్రమాణాలేమో చక్కగా చేసిన తర్వాత ఏమొస్తుందంటే, ఏదైనా జరిగినప్పుడు ఏమవుతుందంటే, అసలు నీకు నాకు సంబంధమే లేదు, ఇంటికి పో అని చెప్పంటారు. కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు ఆడిన మాట ఎవరైతే నిలబెట్టుకుంటారో వాళ్ళే కదా నిజమైన భర్తగా, నిజమైన భార్యగా ఉంటారు. అవునా కాదా? ఆరాధనలోనేమో ప్రేమింతును. జీవితంలోకి వెళ్ళి ఏం చేస్తాం? జీవితంలోకి వెళ్ళి మనకిష్టమైన మొబైల్ తీసుకొని ప్రేమించేదన్ అధికముగా ఇతరుని వల్లక అని చెప్పని ప్రమాణం చేసినావు. అవునా? బాప్టిజం తీసుకునేటప్పుడు ఏమంటారు? అమ్మా యేసుక్రీస్తుని నమ్ముకుంటున్నావా అని అడిగి తర్వాత ఆ యేసు అంటే ఉండన్నా, ఉండు, యేసు కోసమే జీవిస్తా అని తర్వాత ఇంకొకటి, ఉండనా, యేసు కోసమే మరణిస్తా. నమ్ముకుందంట, జీవిస్తుందంట, మరణిస్తుందంట. ఇప్పుడు అడ్రస్ లేదు. అంటే నా తల్లిని అనాలని కాదు, కానీ మనం ఎన్ని మాటలు చెప్తామో దేవుని దగ్గర, ఎన్ని పాటలు పాడతామో దేవుని దగ్గర, ఒక భార్య ఇట్లాంటి ఒక నమ్మకమునకు వేరైనప్పుడు చిత్రవద అనుభవిస్తారు. అలాంటి భార్య అని చెప్పి నమ్మిన తర్వాత, అలాంటి భర్త అని చెప్పి నమ్మిన తర్వాత, అలా కాకుండా ఇంకొకలాగా ఉన్నప్పుడు ఏమనుకుంటారు? నేను కట్టుకున్న కోటలన్నీ, నా కలలన్నీ కూలిపోయినాయి అంటారా? ఏడుస్తారా? నెత్తి మీద దుమ్మేసుకునేటువంటి వాళ్ళు తెలుసు నాకు. ఈరోజు క్రైస్తవులు ఎట్లాంటి వాళ్ళు అంటే, ఇట్లాంటి వాళ్ళే అన్ని తీయని మాటలు దేవునితో చెప్తారు, తీయని పాటలు దేవునికి పాడతారు. సమర్పణ దగ్గరికి వచ్చే లోపలే అడ్రస్ లేకుండా వెళ్ళిపోతారు. అందుకే ఆయన ఏమన్నాడంటే, నీ జీవితంలో యథార్థమైన ఆరాధన లేదు, సత్యముతో ఆరాధన లేదు, ఆత్మతో ఆరాధన లేదు. ఏమండి, నీ ఆత్మ బాగా ఉండాలంటే నువ్వు ఏం చేయాలా? ఇది వింటే నా ఆత్మీయ జీవితానికి ప్రమాదము. ఇది మాట్లాడితే యేసుప్రభు దగ్గరికి ఎవరన్నా వచ్చి ఏదైనా ఎక్స్ట్రాగా మాట్లాడితే యేసుప్రభు దాంట్లో ఇన్వాల్వ్ అయినాడా? ఇన్వాల్వ్ కాలే. ఒకప్పుడు రా నా సహోదరునికి నాకు ఆస్తి పంచిపెట్టు అని చెప్పిన ఒక ఆయన వచ్చినాడు. నువ్వైతే కరెక్ట్ పంచిపెడతావు అని చెప్పి, అది నా పని కాదన్నాడు. అన్నాడా లేదా? కదా. అనవసరమైన వాటిలో యేసయ్య జోక్యమే లేదు. ఎందుకనంటే తన ఆత్మీయ జీవితాన్ని అంతగా ఆయన నడిపించుకున్నాడు. ప్రైజ్ గాడ్. అందుకే ఆయన నిజమైన ఒక అర్పణ అర్పించి తండ్రి కుడి పార్శ్వాన కూర్చొని ఈరోజు సాధారణ కార్యాలు లయం కావడానికి కారణమైనాడు. ప్రైజ్ లార్డ్. ఒక నిజమైన ఆరాధకుడుగా మనం ఆయన చూస్తున్నాం. అవునా కదా? దేవుని స్తోత్రం. ఆ ఆరాధనకి, ఆ సమర్పణకి ఒక విశ్వాసం అనేది ఆధారంగా మనకు కనబడట్లేదా? అవునా కాదా? ఆ రోజైన సిలువలో అర్పించుకున్నప్పుడు, దేవుని అడుగడుగున మహిమపరిచినప్పుడు, తన ఆత్మతో దేవుని సంధిస్తున్నప్పుడు, మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. దాని తర్వాత ఫలితానికి ఆయన వెళ్ళలేదా? యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టకుండా వెనక్కి ఒకవేళ వచ్చాడనుకోండి, ఏమైనా ప్రతిఫలం ఉంటుందా? నీకు నాకు ఏమైనా ఆశీర్వాదం ఉంటుందా? ఉండదు. అంటే ఆయన యొక్క అర్పణ ఎన్నో
ఆ అర్పణ మీద ఎన్నో జీవితాలు ఆధారపడి ఉన్నాయి కదా. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆయన దేవుడు ఇచ్చేటువంటి ఆ సిద్ధిని, దేవుడు కలుగజేయు ఆ యొక్క కార్యానికి ఆయన అర్పించుకున్నాడు కాబట్టి అది ఆయన ఆరాధనకి విశ్వాసం మూలంగా మనం గ్రహించగలుగుతాం. హేబేల్ అంతే, విశ్వాసమును బట్టి శ్రేష్టమైన ఆరాధకుడుగా ఉన్నాడంట. ఈరోజు మనం ఆరాధిస్తున్నప్పుడు, దేవునికి మనల్ని మనం అర్పించుకుంటున్నప్పుడు, దేవుని మనం స్తుతిస్తున్నప్పుడు, యథార్థమైన ఆరాధన చేస్తున్నప్పుడు దాని ఫలాని కొరకై మనం అది చేయకపోతే అది విశ్వాసం మూలం కానీ ఆరాధనగా ఉంటుంది. మనము ఒక ఫలమును ఆశించి చేస్తున్నట్లయితే, ఇదిగో నా దేవుడు నన్ను అంగీకరిస్తాడు, నా దేవుడు నన్ను అంగీకరించడం ద్వారా ఇది జరుగుతుంది అని చెప్పని చేసేదే విశ్వాసం బట్టి చేసేటువంటి ఆరాధన. ఒక ఆరాధన వెనుక ఏ ఫలం లేకుండా లేదు. హెబ్రీ పత్రిక మనం కనుక చూస్తే 5వ అధ్యాయము 7వ వచనం చదవండి. శరీరధారి అయిన దినములలో మహారోదనతోను కన్నీళ్లతోను రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు. ఒక సమర్పణ కలిగిన వాడిగా యేసుక్రీస్తు ప్రభువు వారు సక్సెస్ అయినారు. నీవుగానే ఆ విమర్శ చేసుకొని ఒక తీర్మానానికి నువ్వు వచ్చి, నువ్వు ఎప్పుడైతే దేవునికి సమర్పించుకుంటావో అక్కడ దేవుడు నిన్ను అంగీకరించేస్తాడు. ప్రైజ్ లార్డ్. ఎప్పుడు నువ్వు అంగీకరింపబడతావో ఆ తర్వాత ఏం జరుగుతుంది? 9వ వచనం చూస్తే, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడైన. మొదటేమో తనని మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలు యాచనలన్నీ సమర్పించి ఆయన చేత అంగీకరించబడ్డాడు. ఇప్పుడు ఎట్లున్నాడు? ఇప్పుడు ఈయన మీద ఆధారపడినట్టు వాళ్ళందరినీ కూడా ఈయన రక్షించేవాడిలాగా అయిపోయింది. ప్రైజ్ గాడ్. ఒక వ్యక్తి ఆరాధన నిజమైన ఆరాధన అయినప్పుడు, యథార్థంగా అతను వివేచించుకొని పరిశీలన చేసుకొని తనకు తాను విమర్శ చేసుకొని దేవునికి చెందే విధంగా సమర్పించుకున్నప్పుడు దేవుడు అంగీకరించిన తర్వాత ఇక ఆయన వాడిగా నువ్వేమవుతావు? ఆశీర్వాద కారణంగా మారిపోతావు. దేవుని చేత అంగీకరించబడ్డాడు. దేవుని చేత అంగీకరించబడిన తర్వాత ఆయన సిలువలో ఆయన ప్రాణం పెట్టినప్పటికీ కూడా ఆయన మరణం బంధించి పెట్టలేకపోయింది. సిలువలో ఆయన బలైనది ఎందుకు? అది ఒక పాప శిక్షణ కొరకైన కార్యం. అవునా? పాప శిక్షను అనుభవించేటప్పుడు అవిధేయులైపోతారు. చాలాసార్లు లేనిపోనివి జీవితంలో జరుగుతున్నప్పుడు మనుషులు అవిధేయులైపోతారు. అయితే ప్రభు ఎందుకు విధేయుడైనాడు? ఆ శిక్ష దగ్గర కూడా ఆయన దేవుని చిత్తానికి సమర్పించుకున్నాడు. నాకు ఒక శరీరమును అమర్చితివి అని చెప్పని, నీ చిత్తము జరిగించుటకు నేను వచ్చితని చెప్పని సరిగ్గా ఆ కార్యాన్ని దేవుని ఆత్మచేత నిర్దోషిగా అర్పించుకొని పూర్తి చేశాడంట. ఇది ఎప్పుడైతే జరిగిందో ప్రియులారా, అప్పుడు ఆ మరణానికి ఆయన మీద అధికారం లేకుండా పోయింది. దేవుడు నిన్ను అంగీకరించే ఆరాధకుడుగా నువ్వు మారినప్పుడు, అట్లాంటి సమర్పణ గల జీవితం యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నట్టుగా నీలో కనబడి నిన్ను సత్యారాధకుడిగా చూపించినప్పుడు ఏం జరుగుతుందంటే, పాపానికి, పాప శిక్షకి, మరణానికి నీ మీద ప్రభుత్వం ఉండదు. దేవుని స్తోత్రంగా ఉండదు. ఆయన శరీరమందు వహించుకున్నటువంటి మరణము ఈరోజు మనలో చాలా మంది అనుభవించేటువంటి ఆత్మీయ మరణము రెండు ఒకటే. ఆయన పొందిన జీవము ఈరోజు మనం పొందినటువంటి నూతన జీవితం రెండు ఒకటే. వీటికి అన్వయం ఉంది. ఇప్పుడు ఇట్లాంటి బోధ లేని సమరయ స్త్రీ ఏమైంది? తెలియని ఆరాధన చేసింది. ఎప్పుడైతే మెస్సయ్య వచ్చి ఆమెకు బోధించాల్సింది బోధించినాడో, ఆ తర్వాత ఏమైంది? వాళ్ళ భోజనం తీసుకొచ్చి, పట్టణంలోకి వెళ్ళిపోయి భోజనం తీసుకొచ్చి ఆయనతో అన్నారు, అయ్యా భోజనం చెయ్యి అని చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడు? మీకు తెలియని ఆహారము నాకు ఉంది అన్నాడు. ఎవరు ఆహారము? ఎవరు ఆహారం? సమరయ స్త్రీనే ఆహారము. సమరయ స్త్రీ ద్వారా జరిగే దేవుని చిత్తమే ఆహారం. మనం కొన్నిసార్లు
ఈ పాట పాడుతున్నప్పుడు నీ చేతితోనే విరచిన రొట్టెనే అంటే ఆహారమౌదును అనేకులు. నిజం చెప్పండి, ఆ స్త్రీ దేవునికి ఉండినట్లుగా, ఆ స్త్రీ ద్వారా దేవునికి ఆహారం ఉండినట్లుగా మనతో చెప్తాడా? ఇదిగో ఈమె నాకున్న ఆహారం అని చెప్తాడా? ఈమె ద్వారా నాకున్న ఆహారం అని చెప్తాడా? అసలు ఆరాధన అంటే ఏంటిదండి? నైవేద్యాన్ని సమర్పించడమే. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? సమరయ స్త్రీ దగ్గర నుంచి నాకు ఆహారం ఉంది అంటే నాకు నైవేద్యం ఉంది అని చెప్పంటున్నాడు. ఇప్పుడు ఆమె ఆయనకు ఉన్న ఆహారముగా, ఆయనకున్న దానిగా ఆమె నిజమైన ఆరాధకురాలుగా కనబడుతోంది. మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని గురించి అలా చెప్పారా? మీకు తెలియని ఆహారంగా ఫలానా వ్యక్తి నాకున్నాడు, మీకు తెలియని ఆహారంగా ఫలానా వ్యక్తి ద్వారా జరిగే కార్యాలు నాకు ఉన్నాయని చెప్పాలి. ఇప్పుడు యేసు ప్రభువారు ఏమన్నారు? ఒక రొట్టెని పైకెత్తుకొని ఏమన్నాడు? ఇది జీవాహారమును నేనే అన్నాడు. అవునా? ఇప్పుడు ఆ ఆహారాన్ని తీసుకున్న ప్రతి ఒక్కరు ఏమవుతున్నారు? నిత్య జీవము గల వారిగా మారిపోతారు. ప్రభు యొక్క బల్ల మీద ఉన్న ఆహారం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. అంటే నిజమైన ఆరాధన కనబడుతుంది కదా, దేవుని స్తోత్రంగా ఉన్నారు. అలాగే ఆ సమరయ స్త్రీ కూడా ఆహారముగా, ఆమె ద్వారా జరిగే కార్యాలు కూడా ఆహారంగా కనబరుస్తున్నాడు. ప్రియులారా, ఈరోజు మనం నోటితో ఆరాధించి, మందిరానికి వచ్చి ఆరాధించి, మన జీవితంలో దేవుని చిత్తం జరగలేదనుకోండి, మన జీవితంలో దేవునికి దేవుని చేతిలో విరవబడిన ఒక రొట్టెగా మనం లేమనుకోండి, మనది నిజమైన ఆరాధన అవుతుందా? అవ్వదు. మనం కూడా తెలియని దాన్ని ఆరాధించేటువంటి వాళ్ళం అయిపోతాం. ఎప్పుడు నువ్వు నిజమైన ఆరాధనలోకి వస్తావో, ఫలానా పిలుపు దగ్గర నాకు నైవేద్యం ఉంది, నాకు ఆహారం ఉంది అని ప్రభువు చెప్పుకోగలుగుతాడో అప్పుడే నిజంగా మనం అంగీకరించబడినట్టు లెక్క. ఎప్పటి వరకు ఆయనకి మన దగ్గర ఆహారం ఉండదో, ఎప్పటి వరకు ఆయన కొరకైన నైవేద్యం మన దగ్గర ఉండదో, మనల్ని ఆయన అంగీకరించలేదు అని లెక్క. నీ ఆరాధనని ఆయన ఏం చేయలేదు? లక్ష్య పెట్టలేదు. హేబేలు దగ్గర దేవునికి ఇష్టమైన నైవేద్యం ఉంది. ఆ ఇష్టమైన నైవేద్యముతో సంధించగలిగినాడు, విశ్వాసమును బట్టి సంధించగలిగినాడు, అన్ని తిరగరాసుకోగలిగినాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. తన ప్రజల కొరకైనటువంటి ఆ రక్షణ స్తుతి యాగం ద్వారా అతను సమకూర్చుకోగలిగినాడు. అదే కయ్యను దగ్గర ఆయనకు ఆ నైవేద్యం లేదు. అది తెచ్చినటువంటి కొంత ఆ పంటలో పండినటువంటి ప్రథమ పొలంలో దేవునికి ఆకలి తీర్చే నైవేద్యం కనపడలేదు. హల్లెలూయా. అతని జీవితంలో దేవుని చిత్తము అనేటువంటిది దేవునికి కనపడలేదు. కాబట్టి అది తెచ్చిన ఆకార సంబంధమైన దాన్ని నైవేద్యంగా కూడా దేవుడు స్వీకరించాలి. ఈరోజు మనం ప్రభు యొక్క బల దగ్గరికి వస్తున్నప్పుడు మనల్ని దేవుడు అంగీకరిస్తున్నాడా లేదా అని మనం ఆలోచన కలిగి ఉండాలి. నిన్ను దేవుడు అంగీకరించినాడా? మృతుల లోకం సైతం నిన్ను పట్టుకోలేదు. హెబ్రీ గ్రంథకర్త ఇంతవరకు ఇంత చెప్పి ఇక్కడ దాకా వచ్చి ఆ తర్వాత మెల్కిసెదెకు క్రమము చొప్పున ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఉండి ఆయన విజ్ఞాపన చేస్తూ శత్రువుని పాదపీఠంగా చేస్తున్నట్ట. ఎంతమంది విషయంలో యేసు ప్రభు సైతాన్ని కాళ్ళ కిందకి తీసుకొచ్చినాడో లెక్కలేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం కలుగును గాక. సాతాన్ని కాళ్ళ కిందకి తెచ్చేటువంటి ఒక సేవకత్వం చేస్తున్నాడండి యేసుక్రీస్తు వారు. దాని హెబ్రీ గ్రంథకర్త అంటాడు శ్రేష్టమైన సేవకత్వం అంట. ఆ సేవకత్వం ఏం చేస్తుందో తెలుసా అండి? మరి ఎక్కువైన వాగ్దానాల్ని అవి మన జీవితంలో నెరవేరుస్తా వస్తా ఉందంట. మీరు హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం చదువుకోండి, హెబ్రీ పత్రిక చదువుకోండి, తెలుస్తుంది. ప్రతి వాగ్దానము నీ ఎడల నెరవేర్చబడాలంటే దేవుడు నిన్ను అంగీకరించి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది సంవత్సరానికి ఒక వాగ్దానం పట్టుకుంటారా, ఆ వాగ్దానం పట్టుకుని ఆ వాగ్దానం జరగలేదని చెప్పి అంటున్నారు. నా బైబిల్లో ఏం రాబడిందంటే నీకెన్ని వాగ్దానాలు ఉన్నా కూడా దేవుని చేత నువ్వు అంగీకరించబడకపోతే ఏ వాగ్దానం కూడా నువ్వు ఫలితాన్ని అనుభవించలేవు. దేవుని జనుల జీవితంలో వాగ్దానాలు వాళ్ళు స్వతంత్రించుకున్నట్లుగా యేసుక్రీస్తు అంగీకరించబడి సేవకత్వం చేసి మరి వాళ్ళ జీవితంలో వాగ్దానం నెరవేర్పు తీసుకొచ్చాడు. అబ్రహాం ఎక్కడో పొందిన వాగ్దానాన్ని యేసుక్రీస్తు సేవకత్వంలో అన్య జనుల దగ్గరికి తీసుకొని రాగలిగినాడు.
అంగీకరించబడినవాడు దేవుని కార్యాలని దేవుని జనుల దగ్గరికి తీసుకొని వస్తాడు. ఈ మెల్లి ఏం చెప్తుందంటే, మెస్సీయ వచ్చి బోధిస్తే మనం సరిచేయబడతామని చెప్పని మనకి వాక్యం తెలుసు కదా. నా జీవితం సరిచేయబడింది, నా కుండ విడిచిపెట్టేశాను, నాతో మాట్లాడాడు, నాతో ఒప్పించాడు. ఆయన మాట్లాడుతుంటే నన్ను కడిగేసినట్లు అయిపోయింది. మీ విగ్రహముల వల్ల మీకు కలిగిన అపవిత్రత యావత్తు పోవునట్లుగా మీ మీద శుద్ధ జలాన్ని కుమ్మరిస్తాను. రాతి హృదయం మీలో నుంచి తీసేస్తాను, మాంసము హృదయాన్ని మీకు ఇస్తాను, మీలో ఆ శరీర స్వభావాన్ని తీసేస్తాను, మీకు నూతన స్వభావం కలిగజేస్తానని చెప్పని ఎహెజ్కేలు 36లో ఆయన మాట్లాడినాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వెళ్ళి ఆమె ఏం చెప్తుందంటే, నూతన స్వభావం వచ్చింది, శుద్ధ జలం మీదకి వచ్చింది, కడిగి వేయబడినాను, నాకు ఉన్న తలంపులన్నీ పోయినాయి, నాకున్న వ్యామోహాలన్నీ పోయినాయి, నేను కట్టుకున్న గాలి మెడలన్నీ పోయినాయి, నేను అనుకున్న ఆ యొక్క నా సంబంధమైనటువంటి కోటలన్నీ కూలిపోయినాయి, ఒక కొత్త భవిష్యత్తు కనబడతా ఉంది, నిత్య జీవం అనుభవిస్తా ఉన్నాను అని ఊరోళ్ళతో చెప్తుంటే ఊరోళ్ళు ఏమంటారు, అమ్మా నీ జీవితం ఇంత పావనమైపోయిందా, మా జీవితాలు ఎట్లున్నాయమ్మా, మేము వచ్చేమా అని అడిగితే, రండి ఆయన వచ్చిందే. హల్లెలూయా. ప్రతి వారిని కడగడానికి ఆయన వచ్చినాడు. ఆయన వచ్చిందే ప్రతి ఒక్కరు నశించిపోతున్న ప్రతి ఒక్కరిని రక్షించడానికి వచ్చినాడు. ఆయనకు విధేయుడైన ప్రతి వాణిని రక్షించడం కొరకు అయినటువంటి వాడుగా ఆయన ఉన్నాడని చెప్పని ఊరు తీసుకొచ్చిందండి దేవుని దగ్గరికి. ఎంతమంది కడగబడ్డారండి, ఎంతమంది బాగుపడ్డారండి ఒక్క మనిషి యొక్క సరిచేయబడిన జీవితం దగ్గర, ఒక్క వ్యక్తి యొక్క ఆరాధన దగ్గర. అర్థమవుతుందండి? యథార్థమైన ఆరాధన దగ్గర, సత్య ఆరాధన దగ్గర, ఆత్మ ఆరాధన దగ్గర ఒక ఊరు దేవుని చిత్తాన్ని చూసింది. నువ్వు అంగీకరింపబడితే నువ్వు ఆయనను సేవించే విధానంలో వాగ్దానాల ఫలింపు కొట్టుకొని వస్తుంది. ఇలాగే చాలా మంది బిడ్డల్ని రక్షించుకుంటున్నారు, ఇలాగే చాలా మంది కుటుంబాలను రక్షించుకుంటున్నారు, ఇలాగే సవాళ్ళ ఎదుట నిలబడి ప్రైజ్ గాడ్ గెలిచిన భక్తులు ఉన్నారు. ప్రియులరా, ఒక్కసారి ఆలోచించాలి. ఒక్కసారి అంగీకరిస్తే నా వాడు అని పేరు పెడతాడు. ఎవరు నావారో ఎవరు నాకు కానివారో ఇప్పుడే తెలిచేస్తారని చెప్పన్నాడు దేవుడు. ఆత్మ ఆరాధన దగ్గర నైవేద్యాలుగా అనేక ఆత్మ సంబంధమైన బలులు అర్పించే వారి యొక్క ఆరాధన దగ్గర పిల్లరా దేవుడు తేల్చేస్తాడు, తన వాడని నిరూపిస్తాడు. అన్నాడు చాలా మంది ధూపార్థులు పట్టుకున్నా కూడా ఒక్కడు బట్టకట్టాడు. కానీ ఒక్క ధూపార్థి కలిగినటువంటి అహరోను మాత్రం అనేకులు బ్రతకడానికి కారణమైనాడు, అనేకులు తెగుల నుండి తప్పించుకోవడానికి కారణమైనాడు. ఎందుకో తెలుసా అండి? వాళ్ళు చచ్చి ఇంకా కొంతమంది చచ్చేలాగా చేశారు. వాళ్ళు ఆయన వారు కాదు, ఆరాధకులే, లేవీయులే, కానీ ఆయన వారు కాదు. అంటే ఆయన వారు కాదంటే ఆయన చేత అంగీకరించబడినటువంటి వాళ్ళు కాదు. కానీ ఈ ఒక్కడు ఇక్కడ నిలబడి లక్షల మందిని బతకడానికి కారణమైనది చూడండి. కారణం ఏంటిది? ఆయన వాడు. కొత్త నిబంధన సంఘమా, నీ ఆరాధన దగ్గర నిజమైన దేవుడు నాగ్రహించే నైవేద్యము గనక చెందిందంటే, ఆయన చిత్తమనే నైవేద్యం ఆయనకి నువ్వు ఆరోపించగలిగినావంటే ఆయన వాడిగా లక్షల మందికి నువ్వు ఆధారం అవుతావు. ఆత్మారాధన మనము జిహ్వ బలి చేస్తున్నప్పుడు, మన మనస్సుతో మనం అర్పించుకుంటున్నప్పుడు, దేవునికి నచ్చిన విషయాలన్నిటి కూడా మన నుంచి తొలగించుకుంటూ దేవునికి నచ్చిన దేవుని చిత్తముతో దాని కొరకు అర్పించుకున్నప్పుడు ఏమవుతుందంటే దేవుడు దాన్ని ఒక బలిగా తీసేసుకుంటాడు. అట్లాంటి ఒక ఆరాధన ద్వారా మనము దేవుని రక్షణ చూడగలుగుతాము. స్తుతియాగము చేయవాడు దేవుణ్ణి మహిమపరుచుతున్నాడు, వాడు యెహోవా కలుగజేయు రక్షణకు మార్గమును సిద్ధపరచుకుంటున్నాడు. వాస్తవానికి ఆత్మారాధన అబ్రహాం చేయకపోతే, దేవుని సన్నిధిలో ఇస్సాకుని ఆత్మలో అర్పించకపోయినట్లయితే అతనికి ఆ బలిపీఠం మీద ఇస్సాకును తెచ్చి పెట్టేంత స్వాతంత్రం ఉండేది కాదు. ఈరోజు చాలా మందికి దేవుడు ఇష్టపడిన విషయంలో స్వాతంత్రం ఉందా? దేవుడు ఆశించిన అర్పణ దగ్గరికి రమ్మని చెప్పినప్పుడు కొంతమంది నాతో ఏమన్నారంటే, అలాగైతే మా పరిస్థితి ఏంటి అని అడిగేటోళ్ళు ఉన్నారు.
అలాగైతే ఇదేంటిది అని చెప్పి అడిగేటోళ్ళు ఉన్నారు. ఎందుకు వాళ్ళకి స్వాతంత్రం లేదంటే వాళ్ళ జీవితంలో ఆత్మారాధన లేదు, దేవునితో నిబంధన లేదు. వాస్తవ ఆరాధన ఏంటో తెలుసా అండి? దేవుడి చిత్తం నా జీవితంలో జరిగి తీరాలి, అదే ఆరాధన. ఆయన చిత్తానికి అప్పగించుకున్నటువంటి పాట నాలో ఉంటే అది సత్యారాధన. ఆయన చిత్తానికి అప్పగించుకున్నటువంటి స్తుతి నా దగ్గర ఉంటే అది సత్యారాధన, ఆత్మారాధన. ఆయన చిత్తానికి అప్పగించుకొని ఇక నా దేవుడు నన్ను అంగీకరించినాడు, ఇక ప్రతి వాగ్దానం నా జనుల జీవితంలో జరిగే తీరుతుందని చెప్పినటువంటి ఒక విశ్వాసంతో నువ్వు స్తుతిస్తుంటే అది ఆత్మారాధన, అది సత్యారాధన. ఆయన చిత్తానికి అప్పగించుకోకుండా నువ్వు మాట్లాడే వల్లించే ఏది కూడా సత్యారాధన కాదు. దానివల్ల నీకు ఏ విమోచన లేదు, దానివల్ల నీవు ఏ రక్షణ లేదు, దానివల్ల నీకు ఏ స్వాతంత్రము లేదు, దానివల్ల నీకు ఏ సమర్పణ రాదు. ఇలారా నీ జీవితంలో ఆత్మారాధన, నిజమైన ఆత్మారాధన, దేవుడి చిత్తానికి సమర్పించుకున్న ఆత్మారాధన ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మాత్రమే ఆ ఆరాధన ద్వారా నేను స్వాతంత్రం కలిగి, ఆ ఆరాధన ద్వారానే ఆ యొక్క రక్షణ కలిగి, ఆ ఆరాధన ద్వారానే ఏ బంధకాములు లేకుండా దేవుని సంతోషపెట్టే నైవేద్యాన్ని నువ్వు కలిగి ఉండగలవు.